హలో అండి. ఇదేంటో తెలుసా? పూల్ మకాన. పూల్ మకాన మన హెల్త్‌కి ఎంత మంచిదో తెలిసిన విషయమే కదా! ఇంకా ఇది సమ్మర్‌లో ఫ్రూట్ సలాడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. దాంట్లో కస్టర్డ్ పౌడర్ వాడతాం కదా! మెయిన్ టేస్ట్ దానివల్లే వస్తుంది. అది హెల్తీగా పూల్ మకానాతో కస్టర్డ్ పౌడర్ చేసుకొని దాంతో ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే ఎలా ఉంటది? అదే చేస్తున్నానండి. ఇంకా ఫ్రూట్స్ నాకు మామూలుగా అయితే నేను ఫ్రూట్ సలాడ్ తక్కువ చేస్తాను. ఫ్రూట్సే తింటాను. ఇంకా ఫీవరొచ్చి 2 డేస్ ఫీవరొచ్చి తగ్గాక అసలేమి తినబుద్ధి కావట్లేదు. ఫ్రూట్స్ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే, అది కూడా హెల్తీ వేలో చేసుకుంటే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ కదా! అందుకే ఇలా చేస్తున్నాను. పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకొని, బాదం కాజుని కూడా డ్రై రోస్ట్ చేసుకొని, అందులో కాస్త పసుపు కలర్ కోసం వేసుకొని, అది మిక్స్ అయిన తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకొని స్వీట్‌నెస్ కోసం అండి. చాలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దాన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని పాలల్లో నానబెట్టి పెట్టుకుంటున్నా. 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకుంటున్నా. ఇంకా అది మరిగేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నా. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఒక 4-5 వెరైటీస్ తీసుకున్నా నేను. చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నా. తర్వాత పాలు మరిగాక మనము పాలల్లో 2 స్పూన్స్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా! దాన్ని అందులో వేసి సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. హైలో పెడితే అడుగంటుతుంది. అలా ఒక 20 మినిట్స్ మరిగాక కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆర్గానిక్ బెల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసి అది కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని ఇంకా ఒక 1 అవర్ తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. ఎవరికైనా కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అది కూడా హెల్దీ వేలో కదా! కస్టర్డ్ పౌడర్ అంత మంచిది కాదంటారు. ఇలా చేసుకొని చూడండి. సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.